బడ్డీ ఈ కథ భలే ఉంటది. అయితే ఒక బెస్ట్ పెయింటర్ ఆడు ఒక ఒక బొమ్మ గీద్దామనుకుంటాడు. ప్రపంచంలో కల్లా ఎంతోమంది అందమైన మనుషులుంటారు. అయితే దేవుడు తన సొంత రూపంలో మనిషిని తయారు చేశాడు. కాబట్టి మనిషి రూపంలో దేవుడుంటే ఎలా ఉంటాడు? అంటే ఆడు చూడంగానే ఆడిలో ఒక దేవుడి కళ కనపడాలి. ఆడి కళ్ళు అలాగే ఉండాలి. ఆడి బాడీ అలాగే ఉండాలి. వాడి తేజస్సు అలాగే ఉండాలి. అలాంటి వ్యక్తి కోసం వాడు వెతకడం మొదలుపెడతాడు. చాలా దేశాలు తిరుగుతాడు. చాలా ప్రాంతాలు తిరుగుతాడు. అయితే చాలా దూరం నడిచిన తర్వాత ఒక గొర్రెల కాపరి కనిపిస్తాడు. వాడి కళ్ళల్లోనూ, వాడి బాడీ లాంగ్వేజ్‌లోను, వాడి బట్టల్లోనూ, వాడి మొఖంలోనూ ఒక బ్యూటీ ఉంటది. ఒక జాయ్ ఉంటది. అంటే ఓ దేవుడుంటే ఇలాగే ఉంటాడేమో అనిపిస్తది. ఆడిని కూర్చోబెట్టి ఆడి పర్మిషన్ తీసుకొని ఆడి బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మని రిలీజ్ చేస్తాడు. అది ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా సేల్ అవుతది. వాడికి చాలా డబ్బులు తెచ్చిపెడతది. వాడు రిచ్ అయిపోతాడు. అయితే ఒక 20 ఇయర్స్ గడిచిపోద్ది. 20 ఇయర్స్‌లో ఆ పెయింటర్‌కి జీవితంలో ఉన్న చాలా ఎమోషన్స్ పరిచయం అవుతాయి. బాధలు, ఏడుపులు, మోసాలు, కన్నీళ్లు అన్నీ చూసిన తర్వాత 20 ఇయర్స్‌కి వాడు ఇంకో బొమ్మ గీద్దాం అనుకుంటాడు. ఈసారి ఒక దెయ్యం బొమ్మ గీద్దాము, సేటన్ బొమ్మ గీద్దాం అనుకుంటాడు. సేటన్ ఎలా ఉంటాడు? వాడికి కోపం, క్రోధం, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. జెలసీ ఇవన్నీ ఉంటాయి. సో, అలాంటి వ్యక్తి ఒకడు కనపడాలి. ఆడి కోసం ఎతకటం మొదలెడతాడు. బార్‌లు, జైల్‌లు, ఆ తర్వాత గంజా ఏరియాలు, ఆ తర్వాత అన్ని బ్యాడ్ ప్లేసెస్‌లో వెతుకుతాడు. కానీ ఎక్కడ దొరకడు. అయితే ఒకరోజు రాత్రి వాడు నడుచుకొని వెళ్తూ ఉంటే జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయాడు అని చెప్పి ఒక న్యూస్ ఇనిపిస్తది. వాడికి ఆ ఖైదీ కనిపిస్తాడు. అయితే ఆ ఖైదీ దగ్గరికెళ్తే వాడు అచ్చం ఒక సేటుని ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తాడు. వాడి కళ్ళలో కోపం ఉంటది. బాడీ అంతా ఘాట్లుంటాయి. వాడు ఒక 7 మందిని చంపేసి, ఒక 20 మంది ఆడపిల్లని హత్య చేసి, ఉరి శిక్షకి రెడీగా ఉన్న ఖైదీ వాడు తప్పించుకొని పారిపోతే ఈడు కంటపడతాడు. ఆడిని కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేసి ఆడి బొమ్మ గీస్తే, ఆడు అసలు ఆ బొమ్మే చూడడానికి భయంకరంగా ఉంటది. వాడు 20 ఇయర్స్ ముందు గీసిన ఆ దేవుడి లాగా ఉండే మనిషి బొమ్మని, ఇప్పుడు గీసిన ఆ సేటన్ లాగా ఉండే మనిషి బొమ్మని పక్కన పెడతాడు. అక్కడున్న ఆ ప్రిజనర్ కూడా ఆ 2 బొమ్మల్ని చూస్తాడు. వీడి యొక్క పనితనానికి వాడు అభినందించుకుంటూ నేను ఎంత బాగా గీశాను అనుకుంటుంటే వాడికి అంత లోపల ఒక ఏడుపు వినిపిస్తది. పెద్ద పెద్ద ఏడుపు వినిపిస్తది. చూస్తే ఆ పారిపోయి వచ్చిన ఖైదీ పెద్దగా ఏడుస్తుంటాడు. అంత లోపల నలుగురు పోలీసులు వెతుక్కుంటూ అక్కడికొస్తారు. "ఎందుకురా ఏడుస్తున్నావు" అంటే, "సార్ నేను ఇంతకాలం ఈ మాట దాచిపెట్టాను. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. మీరు 20 ఇయర్స్ బ్యాక్ గీసిన బొమ్మ కూడా నాదే. ఈ జీవితం నన్ను ఇలా మార్చేసింది" అనంగానే ఆ నలుగురు పోలీసులొచ్చి వాడిని 2 చేతులు పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్తారు.